ఆంధ్రప్రదేశ్ విడిన తరువాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలలో చేసినటువంటి చిన్న మిస్టేక్ కారణంగా ఆయన హైదరాబాదును వదులుకొని బయటకు రావాల్సి వచ్చింది. ఆయన వస్తూ వస్తూ మనకు ఉండేటువంటి హక్కులను కూడా ఆస్తులను కూడా అక్కడ విడిచిపెట్టి ముందుకు వెళ్ళలేక కేంద్రం మీద నెట్టివేసి తను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో అమరావతికి పారిపోయి వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో అతను చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన శిష్యుడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణతో తొందరగా ఆ విషయాన్ని సెటిల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉన్నదనేటువంటి విషయాన్ని సిటిజన్స్ ఫామ్ ఆంధ్ర తెలంగాణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను నొక్కి వక్కానించడం జరుగుతున్నది. ఎవరైతే ఆ తప్పు చేశారో